తమన్నా తెలుగులో కనిపించి ఏడాది దాటింది. పోనీ త్వరలో వస్తుంది అనుకుంటే అసలు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఉన్నట్టుండి తమన్నా తెలుగులో ఎందుకు ఫేడ్ అవుట్ అయింది? ఈ గ్లామర్ బ్యూటీని మన హీరోలు ఎందుకు పట్టించుకోవడం లేదు? హీరోయిన్ గా కాకపోయినా చివరికి ఐటెం సాంగ్ ఛాన్స్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు? హ్యావ్ ఎ లుక్. తమన్నాకు బ్యాడ్ టైం గుడ్ టైం కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైం రెండు పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే బాలీవుడ్ ఆఫర్స్ రావటం గుడ్ టైం. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్రపడిన 100% లవ్ సైరా నరసింహారెడ్డిలో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. F3 తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న భోళా శంకర్ నిరాశపరిచింది. ఇక ఓదెలా 2లో శివశక్తిగా పవర్ఫుల్ రోల్ చేసిందని మేకర్స్ ఊదరగొట్టిన అరుంధతి అఖండాను మిక్స్ చేసి తీసిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఓదెలా 2 తర్వాత తమన్నా తెలుగులో ఏ సినిమా చేస్తోందంటే ఒక్కటి చేతిలో లేదు. తమన్నా హీరోయిన్ గా ఫెయిల్యూర్ అయిన ఐటమ్ గర్ల్ గా హిట్ అయింది. జైలర్ 2 ప్రమోషన్ కు తమన్నా కావాలయ్య సాంగ్ ఉపయోగపడింది. ఆ తర్వాత హిందీలో 600 కోట్లకు పైగా రాబట్టిన స్త్రీ 2లో తమన్నా ఐటమ్ సాంగ్ సినిమాలో స్పెషల్ గా నిలిచింది. అజయ్ దేవగన్ మూవీ రైట్ 2తో మరోసారి ఐటమ్ గర్ల్ గా మెరిసింది. అయితే తెలుగులో తమన్నాను స్పెషల్ సాంగ్స్ కు కూడా పిలవటం లేదు. 16 ఏళ్ల కెరీర్ లో సౌత్ లోని అన్ని భాషల్లో నటించిన తమన్నా ప్రస్తుతం తెలుగులో ఒక్క మూవీ కూడా చేయటం లేదు. అయితే హిందీలో మాత్రం 4 సినిమాలతో, తమిళంలో 1 సినిమాతో బిజీగా ఉంది. మరి ఏడాది నుంచి రాని తెలుగు ఛాన్స్ ఎప్పుడొస్తోందో చూడాలి. మరి పూరి జగన్నాథ్ కొత్త సినిమా స్లమ్ డాగ్ రిలీజ్ కు ఎందుకు నోచుకోవడం లేదు? 4 నెలల క్రితమే షూటింగ్ పూర్తయినా థియేటర్స్ లోకి ఇంకా ఎందుకు రాలేదు? పూరి ఫ్లాపుల్లో ఉండడంతో సినిమాను కొనేవాళ్లే లేరా, లేదంటే ఓటీటీ కాలేదా? వాచ్ ది స్టోరీ. కెరీర్ మొదట్లో వరుసగా 2-3 హిట్స్ ఇచ్చిన పూరి ప్రస్తుతం 6-7 ఫ్లాపుల తర్వాత ఒక హిట్ ఇస్తున్నాడు. టెంపర్ తో ఫామ్ లోకొచ్చాడు అనుకుంటే జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, పైసా వసూల్, మెహబూబా వంటి ఫ్లాపులతో పూరి పనైపోయిందన్న కమెంట్స్ వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను మహేష్ తో తీయాలనుకున్నాడు. ఎంత వెయిట్ చేసినా సూపర్ స్టార్ నుంచి పిలుపు రాలేదు. టెంపర్ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ తీస్తే పాన్ ఇండియా డిజాస్టర్ అయింది. లైగర్ రిలీజ్ కాకుండానే రౌడీ హీరోతో మొదలుపెట్టిన జనగణమన ఆటకెక్కింది. ఆ తర్వాత రామ్ నే నమ్ముకుని డబుల్ ఇస్మార్ట్ తీస్తే ఫ్లాప్ తప్పలేదు. పూరి ఏ సినిమా తీసినా ఫ్లాపే కావడంతో ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. స్టార్స్, యంగ్ హీరోలు ఎవరూ పూరితో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలుగు హీరోలందరూ హ్యాండ్ ఇవ్వడంతో తమిళ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తీశాడు పూరి. స్లమ్ డాగ్ ను తక్కువ టైంలో 5-6 నెలల్లో పూర్తి చేశాడు పూరి. షూటింగ్ పూర్తయ్యే 4 నెలలు దాటింది. ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పూరి ఫ్లాపులో ఉండడంతో సినిమా కొనడానికి ఎవ్వరూ రావడం లేదట. అలాగే ఓటీటీ సంస్థలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ 2 బిజినెస్ లో అయితే గాని సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ లెక్కన సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో మేకర్స్ కి తెలియడం లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉన్నా కథ మార్చాల్సిందేనా? గురూజీకి మురుగన్ ఫీవర్ పట్టుకుందా? త్రివిక్రమ్ కథతో మరో 2 సినిమాలు సెట్స్ పైకి వచ్చేసాయా? మరి ఎన్టీఆర్ తో తీసే గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో కానీ అన్నీ అడ్డంకులే. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్టు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్ లో రాకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్ తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదాలు చుట్టుముట్టాయి. సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, మురుగన్ పేర్లు వేరైనా వార్ ఆఫ్ గాడ్ గా పిలుస్తారు. దేవుడి కథతో సోషియో మైథలాజికల్ థ్రిల్లర్ గా ఎన్టీఆర్ మూవీ రూపొందనుంది. అయితే మురుగన్ జీవిత చరిత్రను టచ్ చేస్తూ తమిళంలో 2 సినిమాలు రూపొందుతున్నాయి. శివ కార్తికేయన్ హీరోగా సేయాన్ సినిమా రూపొందుతోంది. వార్ ఆఫ్ గాడ్ కథను తమిళంలో పోటీ పడి తీస్తున్నారు. ధనుష్ హీరోగా నటించే తమిళ మురుగన్ కూడా ఇలాంటి కథతో రూపొందిందే. రీసెంట్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోరాట కథలు రాసే వెట్రిమారన్ మైథలాజికల్ జానర్ టచ్ చేస్తూ తమిళ మురుగన్ను తీయటం విశేషం. కార్తికేయ జీవిత కథలతో 2 తమిళ సినిమాలు సేయాన్, తమిళ మురుగన్ రూపొందుతున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఇంతవరకు మొదలు కాలేదు. సెట్స్ పైకి రావడానికి ఇంకో ఏడాది పడుతుంది. ఈలోగా సేయాన్, తమిళ మురుగన్ రిలీజ్ అయిపోతాయి. ఈ 2 కథలతో త్రివిక్రమ్ కథ కాస్త మ్యాచ్ అయితే మాత్రం మళ్లీ మార్పులు చేర్పులు తప్పవు. ఒకవేళ మార్చే అవకాశం లేకపోతే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టే అవకాశం ఉంది. సేయాన్, తమిళ మురుగన్ రిలీజ్ అయ్యాకే ఎన్టీఆర్ మూవీని సెట్స్ పైకి తీసుకొస్తారని తెలిసింది. 2 ఏళ్లుగా గురూజీ రాసుకుంటున్న కథకు తంబేలు బ్రేకులేశారు. మురుగన్ కథతో రూపొందుతున్న తమిళ సినిమాల సంగతి తర్వాత ముందు గురూజీ కథే కాంట్రవర్సీ అయింది. సినిమాను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ట్యాగ్ లైన్లో సుబ్రహ్మణ్య స్వామి నార్త్లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబీలకు నచ్చలేదు.
గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే నార్త్లో పుట్టాడంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబిలు మండిపడుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. తమిళ మనోభావాల్ని దెబ్బతీసేలా క్యాప్షన్ ఉందంటూ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్టీకే అధినేత సీమాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ దేవుడు పుట్టుక గురించి తప్పుడు ప్రచారం చేస్తే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి సోషల్ మీడియాలో 2 వర్గాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. హిందూ పురాణంలో కుమారస్వామి హిమాలయాల్లో జన్మించారని చిత్ర యూనిట్ కు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. పోస్టర్లో కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి రాయడంతో రచ్చ మొదలైంది. ఇదే విషయాన్ని సినిమాలో చూపిస్తే తంబీల మనోభావాలు దెబ్బతినడం ఖాయం. సినిమా రిలీజ్ ను అడ్డుకుంటారు. ఈ కాంట్రవర్సీ నుంచి బయటకు రాకుండానే మురుగన్ కథలో 2 తమిళ చిత్రాలు తెరపైకి రావడంతో గురూజీ టీం షాక్ అయింది. మరి ఈ వరుస వివాదాల నుంచి గాడ్ ఆఫ్ వార్ ఎలా బయటపడుతుందో చూడాలి. రాక పాజిటివ్ టాక్ వచ్చింది. గతంలో చూడని ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఐరన్ లెగ్ ముద్ర చెరిగిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఏడ్చేశారు. ఏ సినిమాతో అందరూ ఎమోషనల్ అయ్యారు? వాచ్ ది స్టోరీ. లెనిన్ సినిమా అక్కినేని ఫ్యామిలీతో కన్నీరు పెట్టించింది. అఖిల్ హీరోగా పరిచయమై దశాబ్దం దాటింది. 5 సినిమాలు చేస్తే ఒక్కటి హిట్ కాలేదు. 20 ఏళ్లకే హీరోగా పరిచయమైన ఈ అక్కినేని వారసుడు 30+లోకి అడుగుపెట్టినా సక్సెస్ చూడలేదు. క్యూట్ బాయ్లా ఎంట్రీ ఇచ్చి రగ్డ్ లుక్లోకి వచ్చేశాడు. వెనకాల నాగ్ సపోర్ట్ ఉన్న 11 ఏళ్లు సక్సెస్ దోబూచులాడింది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని నటించిన లెనిన్తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాడు అఖిల్. మరోవైపు బాక్స్ ఆఫీస్ లెక్కలు కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నాడు అఖిల్. బలమైన హక్తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది. భాగ్యశ్రీ భోర్సి అయితే స్టేజ్ మీద ఎమోషన్ అయి కన్నీరు పెట్టుకుంది. మిస్టర్ బచ్చన్తో హీరోయిన్ గా పరిచయమైన బోర్సే తొలి అడుగులోనే చుక్కెదురైంది. ఆ తర్వాత నటించిన కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా డిజాస్టర్స్ కావడంతో ఈ అమ్మడిపై ఐరన్ లెగ్ ముద్రపడింది. ఇక ఫేడ్ అవుటే అనుకున్న టైంలో లెనిన్లో పోషించిన భారతీ రోల్ ఈ అమ్మడికి పేరు తీసుకొచ్చింది. లెనిన్ సక్సెస్ మీట్లో భాగ్యశ్రీ స్టేజ్ మీద ఎమోషన్ అయింది. హైదరాబాద్ తన కర్మభూమి అని పేర్కొంది. తన కెరీర్లో చివరి చిత్రం కూడా తెలుగులోనే ఉంటుందని చెప్పి కన్నీరు పెట్టుకుంది. పబ్లిక్ టాక్ కు సంబంధించిన వీడియోను ప్లే చేస్తున్న టైంలో నాగార్జున కళ్ళు తుడుచుకున్న విజువల్స్ నెట్లో తిరుగుతున్నాయి. మొత్తానికి లెనిన్ అందరినీ ఏడిపించేశారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మనం తర్వాత ఎక్కువ కేర్ తీసుకున్న సినిమా లెనిన్ అని నాగార్జున రిలీజ్ కు ముందు పేర్కొన్నాడు. తెలుగు సినిమాలకు సీజన్, అన్ సీజన్ అన్న తేడా లేదా? ప్రతి వారం ఒక క్రేజీ ప్రాజెక్ట్ రావాల్సిందేనా? ఆగస్టు నెలలో ప్రతి ఫ్రైడే సినీ లవర్స్ కు పండుగే. వచ్చే నెలలో వస్తున్న క్రేజీ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం. వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ గ్యాప్ తీసుకుని హర్రర్ థ్రిల్లర్ కొరియన్ కనకరాజ్తో వస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజాతో హిట్స్ కొట్టిన మేలపాక గాంధీ దర్శకుడు. అయితే ఆ తర్వాత తీసిన కృష్ణార్జున యుద్ధం, మాస్ట్రో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిరాశపరిచాయి. కొరియన్ కనకరాజ్తో అదృష్టం పరీక్షించుకుంటూ ఆగస్టు 7న థియేటర్స్లోకి వస్తున్నాడు. ఆగస్టులో ప్రతి ఫ్రైడే కొత్త సినిమా థియేటర్స్లో పడాల్సిందే. సూర్య నటించిన తొలి తెలుగు చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ ఆగస్టు 14న తెలుగు, తమిళంలో బైలింగ్వల్ రిలీజ్ అవుతుంది. వయసులో పెద్దవాడైన సూర్యను ప్రేమించే పాత్రలో మమితా బైజు కనిపించనుంది. సర్ లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్స్ తో జోరు మీదున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే కావడంతో 14 2 సినిమాలు అగద, ఇరుముడి పోటీ పడుతున్నాయి. ధమాకా తర్వాత హిట్ లేని రవితేజ ఇరుముడితో అయ్యప్ప స్వామి మాలలో కొత్తగా కనిపిస్తున్నాడు. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శివ నిర్వాణ దర్శకుడు. ఈ మూవీతో పాటు ఎంఎస్ రాజు డైరెక్షన్ లో రూపొందుతున్న హర్రర్ థ్రిల్లర్ అగద రిలీజ్ అవుతుంది. ఆగస్టులో రిలీజ్ అవుతున్న ఏకైక పాన్ ఇండియా మూవీ టాక్సిక్. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఆగస్టు 26న విడుదలకు రెడీ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, సాంగ్ సినిమాకు యూత్ లో క్రేజ్ తీసుకొచ్చాయి. KGF 2 పాన్ ఇండియా హిట్ అయిన 3 ఏళ్ల గ్యాప్ తీసుకుని గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యష్. ఆగస్టులో రావాల్సిన 2 సినిమాలు ది పారడైజ్, భోగి వాయిదా పడ్డాయి. షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆగస్టు 21న ది పారడైజ్, 28న శర్వానంద్ భోగి రావడం కష్టమే. మరి ఈ ప్లేస్ ను ఏ సినిమాలు భర్తీ చేస్తాయో చూడాలి మరి.